ప్రెస్ న్యూస్కి స్వాగతం. దివ్య పడిపూజ పుష్పాభిషేకం ఇరుకుల స్వరాజ్యం వీరలింగం స్థానిక నర్సంపేట పట్టణంలో ఈరోజు 30 నవంబర్ 2024 శనివారం ఉదయం శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా ఆదేశాల మేరకు పూజ నిర్వహణ శ్రీ వెంకటేష్ గురుస్వామి పాల్గొనగా దాతలు రాజేశ్వరి మాధవ్ శంకర్ శిరస్సుపై స్వామివారి విగ్రహాన్ని ధరించి 10 రెట్టాంబడి స్వామివారిని ఆసీనం చేయగా చైర్మన్ అధ్యక్షుడు ఆలయ కమిటీ దాతలు జ్యోతులు వెలిగిస్తూ కలశం వినాయక పూజలతో గంగా పూజ కలశాలను పుష్పాలతో అలంకరిస్తూ శరణ ఘోష కీర్తనలతో ఆలయం కిక్కిరిసిపోగా స్వామివారి విగ్రహానికి నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పాలు, పెరుగు, పంచామృతాలతో చందనాభిషేకం, విభుదాభిషేకం, పుష్పాభిషేకం చేస్తూ అభిషేకాల ఫలితాలు మానవ జన్మకు పూజా ఫలాన్ని వివరిస్తూ భక్తులను పరవశింపచేశారు. దాతలు నైవేద్యం శిరస్సుపై ధరించి నృత్యం చేస్తూ పప్పు, నెయ్యి, ఆవకాయ, అరవన్న పాయసం ఇష్టపూర్తిగా స్వామివారికి అవయవాహనం చేస్తూ అన్న ప్రసాద వితరణ దాతలు ఇరుకుల వీరలింగం, స్వరాజ్యం, మాధవ శంకర్, రాజేశ్వరి, రీనా, రిషిత, రోనిత్, దొండేటి సుజాత, శ్రీనివాసరావు, రవికంటి శ్రీదేవి అశోక్ దంపతుల కూతురు యశస్విని జన్మదినం, తక్కలపల్లి జయలక్ష్మి, సత్యనారాయణరావు, బండారుల విజయలక్ష్మి, దామోదర్ భూపతి, కృష్ణమూర్తి, పద్మ, సిరిమల్ల నిర్మల, కుమారస్వామి దంపతుల కుమారుడు, కోడలు మానస మనోజ్ కుమార్ పెళ్లి రోజు అమెరికా నివాసితులు మాలధార స్వాములకు నైవేద్యం, అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.